ఏదైనా ఓ ప్రోడక్ట్ స్కీమ్ ద్వారా ఇస్తున్నారంటే అది 100% ఫేక్ అన్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీ ప్రసాద్. ఏడీఎంఎస్ ఈ బైక్స్ స్కీమ్ పై ఏసీపీ స్పందించారు. మల్టీ లెవెల్ మార్కెట్ ద్వారా సేల్ చేసే ఏ ప్రోడక్ట్ ను నమ్మొద్దన్నారు. లక్షల మందికి చైన్ సిస్టంలో తమ ప్రోడక్ట్ ను అంటగట్ట కోట్ల రూపాయలు సంపాదించి చివరకు బోర్డు తిప్పేస్తారని అన్నారు. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఆయన. ఏదైనా సరే బైక్స్ని మార్కెట్ చేయాలంటే యాడ్స్ ఇవ్వాలా, ఆ షోరూంలో వాళ్ళు యాడ్స్ ఇచ్చుకోవాలా. లేదంటే కొంచెం పెద్ద లెవెల్లో మార్కెటింగ్ చేయాలనుకుంటే ఎవరైనా మంచి సెలబ్రిటీస్ని దగ్గరికి పోయి వాళ్ళ బైట్స్ తీసుకోవాలా, సెలబ్రిటీస్తోని ఒప్పందాలు పెట్టుకొని వాళ్ళతోనే యాడ్స్ ఇప్పించుకోవాలా. ఇటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ వాడాలా. అంతేగాని ఇట్లా స్కీములు పెట్టి ఒకళ్ళు ఇద్దరిని చేర్పించాలా, ఇద్దరు 5 మందిని చేర్పించాలా, 5 మంది 10 మందిని చేర్పించాలా అనేది పెట్టినారు అంటే అది 100% బిజినెస్ కాదు. అది ఇంటెన్షన్ ఆఫ్ చీటింగ్ ఇంటెన్షన్తో ఊరికే పైకి మాత్రం బైక్స్ అని చెప్పేసేసి ఒక ప్రజల్ని నమ్మించడానికి ఈ బైక్స్ అనేది చూయించి ఏదో ఒక షోరూమ్ ఓపెన్ చేసినట్లుగా దానికి పర్మిషన్లు ఏమి ఉండవు. ఏదో 4 బైకులు కొనుక్కొచ్చి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆడ బోర్డు పెట్టేస్తారు, లోపల 4 బైకులు పెడతారు, షోరూమ్ అని పెడతారు. పోయిన వాళ్ళు ఎవరు కూడా నీకు పర్మిషన్ ఉందా, ఈ బైక్ ఎక్కడి నుంచి కొన్నావు, నీకు ఆథరైజ్డ్ డీలర్వా నువ్వు, ఇటువంటివన్నీ ఎవరు క్వశ్చన్ చేయరు. దాని గురించి ఎవరు ఎంక్వైరీ కూడా చేయరు. వాళ్ళు వచ్చి చూపించేసి ఇదే బైక్ షోరూము, ఇక మనది ఈ బైక్ షోరూమ్ స్కీమ్లో జాయిన్ అయ్యారంటే మీకు విపరీతమైన లాభాలు వచ్చేస్తాయని చెప్తే గుడ్డిగా నమ్మేసి అందులో మెంబర్స్గా జాయిన్ అవ్వటము, పెట్టుబడి పెట్టేస్తే ఒకసారి చైన్ బ్రేక్ అవ్వగానే, అంటే ఎక్కువ మంది అయినప్పుడు ఆటోమేటిక్గా చైన్ బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు 100 మంది వరకు మేనేజ్ చేయడం తేలిక, 1000 మందినో 10,000 మందినో మేనేజ్ చేయడం అంటే కష్టం. ఆ 10,000 మంది ఇంకొక 1,00,000 మందిని చేర్పించాల్సి వస్తుంది. ఒక్కొక్కళ్ళు 10 మందిని చేర్పించాలంటే ఆ 1,00,000 మంది చేరారా లేరా అనేది పర్సూ చేయడం చాలా కష్టం. కాబట్టి అది సక్సెస్ కాదు. ఆ సక్సెస్ ఎప్పుడైతే కాదో చైన్ బ్రేక్ అయిపోద్ది. అప్పుడు లాస్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే ఫ్రాడ్స్టర్స్ అందరి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే చిన్న మొత్తంలో, అంటే తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు లాభాలు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆ విధంగా మెంబర్స్ని పెంచుకోవటం, బాగా మెంబర్స్ ఎక్కువైపోయి వాళ్ళకి ఎక్కువ అమౌంట్స్ రాగానే కంపెనీ క్లోజ్ చేసి బోర్డు తిప్పేయటం. కాబట్టి ఎవరైనా సరే ప్రజలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములు అన్నారంటేనే అది అసలు ఫేక్ ఉంటుంది. ఈ స్కీముల్లో ఎట్టి పరిస్థితులు కూడా చేరకూడదు. ఈ బైక్స్